మన ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి పాలనలో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఏ మూలకెళ్ళినా విపరీతమైన భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఆ ల్యాండ్ మాఫియాలో మన జంగారెడ్డిగూడెకి సంబంధించి 42 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఎక్కడో దెందులూరులో పనిచేసే దెందులూరులో ఉండే ఒక వీధి గాలికి, ఒక వీధిలో వీచే గాలికి, ఒక వీధిలో వీచే గాలికి లేచే ఒక ఆకురవుడి 42 ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇక్కడ మన ఫారెస్ట్ భూమిని. అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎవరెవరో బయట అరాచక శక్తులు వచ్చి జంగారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకుంటా ఉంటే మీకేం పౌరుషం రాదా, మీకేం కోపం రాదా, మీకేం అన్యాయం అనిపించదా? మీకు నాకు బాధ కలుగుతుంది, నాకు కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి మీ వాళ్ళని పంపించండి, మీ అధికారులను పంపించండి. ఈ 400 ఎకరాలు ఈ బుట్టాయిగూడెంలో ఎట్లా పోయినాయి, ఎవరు కబ్జా చేశారు? దెందులూరు ఎమ్మెల్యేకి ఇక్కడ ఏం పని? దెందులూరులో ఉండే ఒక ఆకు రౌడీకి, ఒక గాలి రౌడీకి, ఒక వీధి రౌడీకి బుట్టాయిగూడెంలో అటవీ భూములు చోరీ చేయడానికి ఏం పని? కబ్జా చేయడానికి ఏం పని?